మొదటి సంఘమా, ఎఫెసులోని సంఘమా, యేసయ్య నీతో ఏమి చెప్పెను? నా క్రియను నా కష్ట సహనమును తెలుసన్నాడు. నా మొదటి ప్రేమ వదిలి తినని తప్పు ఎత్తి చూపాడు. మారు మనస్సు పొందితే జీవవృక్ష ఫలములు భుజింపనెత్తునన్నాడు నా ప్రభువు. రెండవ సంఘమా, స్ముర్ణలోని సంఘమా, యేసయ్య నీతో ఏమి చెప్పెను? నా శ్రమయు నా దరిద్రతయు తెలుసన్నాడు. పొందబోవు శ్రమలకు భయపడక, మరణం వరకు నమ్మకముగా నేనుంటే జీవ కిరీటము ఇచ్చెదనన్నాడు నా ప్రభువు. మూడవ సంఘమా, పెర్గములోని సంఘమా, యేసయ్య నీతో ఏమి చెప్పెను? నా సాక్ష్యం విశ్వాసం తెలుసునన్నాడు. తప్పుడు బోధనాలో ఉందని తప్పులెత్తి చూపాడు. మరు మనస్సు పొందితే మరుగైన మన్న తిననిచ్చి కొత్త పేరు ఇస్తానన్నాడు నా ప్రభువు. నాలుగవ సంఘమా, తుయతైరలో ఉన్న సంఘమా, యేసయ్య నీతో ఏమి చెప్పెను? నా క్రియలను నా ప్రేమను నా విశ్వాసమును నా పరిచర్యను తెలుసన్నాడు. నేను యెజబేలు మోసక్రియలకు తావిచ్చనన్నాడు. మారు మనసు పొంది ప్రభు క్రియలు చేస్తే అధికారమిస్తానన్నాడు నా ప్రభువు. ఐదవ సంఘమా, సార్దీసులోని సంఘమా, యేసయ్య నీతో ఏమి చెప్పెను? జీవించుచున్నానన్న పేరే గాని నేను మృతుడనే అన్నాడు. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచమన్నాడు. జగరూకుడనై ఉంటే జీవ గ్రంథమందు పేరు తుడచి పెట్టనన్నాడు. తండ్రి ఎదుటను దూతల ఎదుటను నా పేరు ఒప్పుకొందునన్నాడు నా ప్రభువు. ఆరవ సంఘమా, ఫిలదెల్ఫియలోని సంఘమా, యేసయ్య నీతో ఏమి చెప్పెను? నా శక్తి కొంచెమైనను వాక్యము గైకొన్న విధము తెలుసన్నాడు. రాబోవు శోధనలో నన్ను కాపాడెదనన్నాడు. జయించిన వానిగా నేనుంటే ఆలయములో స్తంభముగా చేసినాను తన పేరు రాసెదనన్నాడు నా ప్రభువు. ఏడవ సంఘమా, లవొదికయలోని సంఘమా, యేసయ్య నీతో ఏమి చెప్పెను? నేను చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉన్నానని తన నోట నుండి నన్ను ఉమ్మి వేస్తానన్నాడు. ధనగర్వంతో ఉన్న నేను దౌర్భాగ్యుడనని దరిద్రుడనని దిగంబరుడని తెలియచేశాడు. ప్రభువు స్వరము విని తలుపు తీసినచో తన సింహాసనమందు కూర్చుండనిచ్చెదనన్నాడు నా ప్రభువు. ఓ సంఘమా, ప్రభు ప్రియ సంఘమా, యేసయ్య మనస్సు తెలిసి మసలుకొనుమా. ఓ సంఘమా, ప్రభు ప్రియ సంఘమా, యేసయ్య మనస్సు తెలిసి మసలుకొనుమా. సంఘమా, ప్రభువు వధు సంఘమా,
వరుడైన యేసుక ఎదురు చూడుమా. ఓ సంఘమా, ప్రభువు వధువు సంఘమా, వరుడైన యేసుక ఎదురు చూడుమా, నీవు ఎదురు చూడుమా.